ఈ అఖండ దీపం వెలిగిస్తారు? వెలిగిస్తారు. కారణం ఏంటి? ప్రత్యేకమైన పూలు తాలు ఉన్నప్పుడే దీపం వెలిగిస్తారు. అలాగే కలశం పెట్టి ప్రతిష్ఠ చేసినప్పుడు అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం అఖండ అనగా నిరంతరం విరామంగా వెలుగుతూ అంటే చేసే పూజలు విగ్రహానికి లేదా కలశానికి ప్రతిష్ఠ చేసి పూజ చేస్తాం. ఆ అఖండ దీపం వెలిగించామంటే అందులో జీవం ఉన్నట్టుగా అనుకోవాలి. అందుకే అది గాలికి కొండెక్కకుండా నూనె తక్కువ కాకుండా దాన్ని సంరక్షిస్తాం. పొరపాటున అది కొండెక్కితే అది అపశకునం అన్నట్టుగా భావిస్తారు. మరి అలాంటి అఖండ దీపం ఇంట్లో పూజ గదిలో వెలిగించడం మంచిదే అంటారా? ప్రత్యేకమైన పూజలు ఫలిత అలాంటివి ఆశించి పెట్టడం జరుగుతుంది. మీకు చెప్పాను కదండి, అఖండ దీపం అంటే జీవం ఉంది అనుకోవాలి. అందులో ఆత్మ ఉంటుంది. మనస్ఫూర్తి నమ్మితే అది వర్తమానాన్ని భవిష్యత్తుని సూచిస్తుంది. ఏ ప్రత్యేకమైన పూజలు లేకుండా ఇంట్లో అఖండ దీపం వెలిగించచ్చా పూజారి గారు? వెలిగించడం తప్పు కాదు, కానీ ఏ ఉపయోగం లేకుండా ఎలాంటి ప్రయోజనం లేకుండా అఖండ దీపాన్ని పెట్టరు. పెడితే నిత్య నైవేద్యాలు నిత్య పూజలు ఉండాలి. జీవం ఉన్న మనిషిని అలా పట్టించుకోకుండా వదిలేయలేం కదా. ఇది కూడా అంతేనండి. కేశవ్ గారు, వస్తానండి. మంచిది.